హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో సీజనల్‌గా దొరికే ఫ్రూట్ అండి తాటికాయ. తాటిగారెలు ఇష్టం లేని వారంటే ఎవరు ఉండరండి. తాటిగారెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 2 తాటికాయలు తీసుకుని కింద కవర్ వేసుకున్నానండి. ఇలా కాయని ఇలా కొట్టుకోవడం వల్ల ఈజీగా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైనున్న పీస్ మొత్తం తీసేసుకోవాలండి. ఇలా అంతా తీసుకున్న తర్వాత 2 టెంకులు తీసుకుని ఇలా కొట్టడం వల్ల తాటి బేసన్ తీసేటప్పుడు ఈజీగా వస్తుందండి. పళ్ళెం తీసుకుని పళ్ళెంలో జల్లెడ పెట్టుకోవాలండి. ఒకవేళ జల్లెడ లేకపోతే స్టీల్ డబ్బాతో అయినా, ఆనియన్ తీసే దాంతో అయినా తీసుకోవచ్చండి పేసం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పేసం తీసుకున్న తర్వాత తాటి పేసాన్ని 2 కప్పుల వరకు ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అండి. ఒక్కో తాటికాయ తీపిగా ఉంటుందండి. తీపిని బట్టి బెల్లం యాడ్ చేసుకోవాలండి. నేను అరకప్పు బెల్లం వేసుకుని అంతా కలిసేలా కలుపుకొని ఇందులోనే గోధుమ నూక వేసుకుంటున్నాను అండి, కప్పున్నర. కొంతమంది బియ్యం పిండితో కూడా వేస్తారండి. కప్పున్నర గోధుమ నూక అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. అంతా కలిసేలా కలుపుకొని ఇది ఎక్కువసేపు నానక్కర్లేదండి, వెంటనే గారెలు వేసేసుకోవచ్చు. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని గారెలు వేయడానికి దలసరిగా ఉండి కవర్ తీసుకుని ఆయిల్ అప్లై చేసి మనం కలుపుకున్న పిండిని కొంచెం తీసుకుని మీకు నచ్చిన సైజులో గారెలు వేసుకోవడమే అండి. ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసుకోవాలండి. ఇవి వెంటనే తిప్పకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిరగేసుకుని గారెలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తాటి గారెలు రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.